మూడో ఎపిసోడ్. రామారావుకి ఏమీ పాలు పోవడం లేదు. జీవితంలో ఇంతటి పరాజయాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇంకక్కడ ఉండడం దుర్భరం అనిపించింది. శశిరేఖ మొహం చూడ్డానికి అసహ్యం అనిపించింది. లేచి వెళ్ళబోయేసరికి బయట నుంచి సుందర్రావు వచ్చాడు. నమస్కారం అండి డాక్టర్ గారు, సవినయంగా చేతులు జోడించి అన్నాడు సుందర్రావు. నమస్కారం. కులాసయ్యన్న, ఏదో మీ దయ వల్ల. నారాయణ గారి ధర్మమా అంటూ ఉండడానికి ఒక నీడ చూపించాడు. భుక్తికేం లోట్లేదు. అంతేకాకుండా నా ఉద్యోగం కోసం ఆయన సాగించిన ప్రయత్నాలు ఫలించాయి. ఈరోజు ఉద్యోగం కూడా దొరికింది. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. నారాయణ గారిని జన్మలో మర్చిపోలేను. ఆయన రుణం తీర్చుకోలేను. కృతజ్ఞతాభావంతో అన్నాడు సుందర్రావు. శశిరేఖ మొహం వికసించింది. చాలా సంతోషమంది సుందర్రావు గారు, ఉప్పొంగిపోతూ అంది. అదృష్టం అంటే మీదేనండి సుందర్రావు గారు. అంచెలంచెలుగా అదృష్టం మిమ్మల్ని వరిస్తూ ఉంది. కారు యాక్సిడెంట్లో ఇరుక్కోవడము మీ మొదటి అదృష్టం అని చెప్పుకోవచ్చు. డాక్టర్ నారాయణ గారి ఆసుపత్రికి రావడం మీ రెండో అదృష్టం. వారి అభిమానాన్ని, ఆదరాన్ని సంపాదించడం మీ మూడో అదృష్టం. ఇంతటి అదృష్టవంతులైన మీకు ఉద్యోగం దొరకకుండా ఉంటుందా చెప్పండి? ఇది మీ నాలుగో అదృష్టం. ఇక మీకు ఎటువంటి అదృష్టం పట్టనుందో ఎవరికి తెలుసండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ చేయి కలిపాడు రామారావు. సుందర్రావుకి డాక్టర్ రామారావు మాటల్లోని అంతరార్థం అవగాహన కాలేదు. ఏం మాట్లాడలేదు. అయితే రామారావు మాటల్ని ఇట్టే అర్థం చేసుకుంది శశిరేఖ. అక్కడికి మీరే దురదృష్టవంతులా మాట్లాడుతున్నారేంటండి రామారావు గారు అంది చప్పున కలిగించుకొని. మెల్లిగా అంటున్నారేంటి? ఆ విషయం మీకు మాత్రం తెలియదు. మరి వస్తానండి సుందర్రావు గారు. అతని మొహంలోకి చూసి నవ్వుతూ నిష్క్రమించాడు. స్కూటర్ తుర్రుమని కదిలింది. స్కూటర్ కంటే వేగంగా రామారావు మెదడు పనిచేస్తోంది. శశిరేఖ తనని నిరసించడానికి మూల హేతువు సుందర్రావే అయ్యుంటాడేమోనన్న అనుమానం అతనిలో మొలకెత్తింది. లేకపోతే ఎప్పుడూ లేనిది ఈరోజే ఆమె ఎందుకలా మాట్లాడుతుంది? ఒకవేళ అదే నిజమైతే సుందర్రావులో ఏం చూసి అతన్ని ప్రేమిస్తోంది? అతనికి బోధపడలేదు. డబ్బుందా? పోనీ మంచి ఉద్యోగం ఉందా? అది లేదు. పెద్ద చదువుందా? అది కూడా లేదు. అయితే అతని పట్ల అంత అభిమానం ఎందుకో? ఎంత ఆలోచించినా ఆ జవరాలి చిత్తం అర్థం కాలేదు. ఏమైతేనే తను బాగా మోసపోయాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో అమ్మా నాన్నకి ఏం చెప్పడం? వాళ్ళకి ఎలా నచ్చ చెప్పడం? ఇవే ఆలోచనలు, తెగని ఆలోచనలు. మరుసటి రోజు రామారావు హాస్పిటల్కి వెళ్ళలేదు. అతని మనసులో లేదు. ఆశయాలు కుప్పకూలిపోయాయి. మనిషి కృంగిపోవడం అతి సహజం మరి. అయితే అతను తనని తానే నిందించుకున్నాడు. తను శశిరేఖను మనసారా ప్రేమించినట్టు ఆమెతో ఒక్కసారైనా ఇంతవరకు చెప్పకపోవడం తనదే తప్పనిపించింది. శశిరేఖను నిందించడం వల్ల కూడా ప్రయోజనం ఏమీ లేదనుకున్నాడు. ఇంతకీ ఆమె తనని ఎందుకు నిరాకరిస్తుందో ఎంత ఆలోచించినా అసలు కారణం అర్థం కాలేదు. రామారావు డ్యూటీకి రాకపోవడానికి కారణం కేవలం అతని అస్వస్థతగా ఉండడం వల్లనే అనుకున్నాడు డాక్టర్ నారాయణ. అతను అంతకంటే దూరం యోచించలేదు. రామారావు శశిరేఖ ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నారనే అతనికి తెలియదు. రెండో రోజు రామారావు డ్యూటీకి వచ్చాడు. సాయంత్రం డ్యూటీ ముగయ్యగానే డాక్టర్ నారాయణ, డాక్టర్ రామారావు నారాయణ గదిలో కూర్చుని కాఫీ తీసుకున్నారు. మీ వాళ్లతో మళ్ళీ సంప్రదించడానికి ఎప్పుడు వెళ్తున్నావోయ్ అన్నాడు డాక్టర్ నారాయణ. ఎందుకు వెళ్ళడం అండి? అదేమిటో నీ పెళ్లి విషయం తేల్చుకోవడానికి వెళ్తా అన్నావుగా. రామారావు బరువుగా ఒక నిట్టూర్పు విడిచి మౌనం వహించాడు. మౌనం ముద్ర దేనికి? జవాబు చెప్పబోయ్. ఇప్పుడు అవసరం లేదులేండి. డాక్టర్ నారాయణ నిర్ఘాంతపోయాడు. కనుమమ్మల దగ్గరకు ముడుస్తూ రామారావు కేసు చూశాడు. అంటే నీ అభిప్రాయం? నువ్వు మనసు మార్చుకోలేదు కదా అన్నాడు ఆసక్తిగా. మనసు మార్చుకున్నది నేను కాదండి, మీ అమ్మాయి. ఆమె అభిప్రాయం తెలిసాక మరి ఆ అవసరం లేదు అని అనిపించింది. డాక్టర్ నారాయణ కాస్త కలవరపడ్డాడు. మా అమ్మాయి అభిప్రాయం తెలిసిందా ఏమిటి? ఏమిటది? నన్ను వివాహం చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేసింది. తన మీద ఆశలు వదులుకోమంది. నారాయణ మొహం ఆశ్చర్యంతో మొదట వెలవెలపోయినా మరుక్షణం కోపంతో ఎరిపెక్కింది. తన పరోక్షంలోనైనా కూతురు ఎదురు తిరుగుతోందని అనుకోలేదు. అందుకే ఆ కోపం. దాని మొహం
ఆమె మాటలకు నువ్వు రమ్మంతైనా విలువివ్వకోయి. నువ్వు నీ ప్రయత్నాల్లో ఉండు. అమ్మాయి విషయం నేను చూసుకుంటాను కదా. నా మాటకి బొత్తిగా విలువివ్వకుండా చేస్తుందా? అబ్బే, అలా ఎప్పుడు జరగదు. దాన్ని ఏదో విధంగా ఒప్పించగలనన్న విశ్వాసం నాకుంది, చిరు కోపంతో అన్నాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. శశిరేఖ ఇంత నిష్కర్షగా మాట్లాడడం ఇదే ప్రథమమండి. ఎన్నాళ్ళు పరిచయం ఉంది, ఏనాడు ఇంత కఠినంగా ప్రవర్తించలేదు అన్నాడు రామారావు. అయితే ఆమెలో ఈ మార్పు రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటావా? సాలోచనగా అన్నాడు నారాయణ. నా ఊహ ప్రకారం ఒకటే కారణమై ఉండాలి. ఏమిటది? ఒకవేళ నా ఊహ పొరపాటైనా మీకు ఆగ్రహం కలిగించినా క్షమించాలి. చెప్పబోయ్. రామారావు కాస్తంత ధైర్యాన్ని పుంజుకొని అన్నాడు. సుందర్రావు మీ ఇంట్లో ప్రవేశించగానే ఆమెలో ఏదో మార్పు వచ్చిందని నా ఊహ. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. దాపరికం లేకుండా నా సందేహాన్ని వ్యక్తం చేశాను. కాస్తంత ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. బితుకు బితుకు అంటూనే అన్నాడు రామారావు. డాక్టర్ నారాయణ కోపం తెచ్చుకోలేదు. ఎందుకంటే ఒకరి మీద అకారణంగా అభాండాలు వేసే మనస్తత్వం తెలిసినవాడు కనుకనే మెదడుకి పని కల్పించాడు. శశిరేఖలో ఇటీవల ఏదో మార్పు వచ్చినట్టు తను గ్రహించాడు. సుందర్రావుని చూసిన క్షణం నుంచి ఆమెకి అతని పట్ల అభిమానం ఉంటూ వస్తోంది. అయితే ఆ అభిమానం అనురాగమేనని తనెప్పుడు శంకించలేదు. అలా శంకించడానికి అవకాశమే లేకపోయింది. అంతస్తుల దృష్ట్యా రామారావు చెప్పింది, ఊహించిందే ఒకవేళ నిజమై కూర్చుంటే ఈ అనర్థానికి మూలకారకుడు తనే మరి. సుందర్రావు పరిస్థితులకు జాలిపడి దయ తలచి అతన్ని ఇంట్లో తెచ్చిపెట్టింది తనే. జాలి తలిచి ఆదరించినందుకు సుందర్రావు ఇలా చేస్తాడని ఎవరనుకుంటారు? తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టడం అంటే ఇదే కామోసు. ఆలోచిస్తూ ఉంటే అతనికి కోపం ఉధృతమవుతోంది. ఏంటి సార్ అంతగా ఆలోచిస్తున్నారు అన్నాడు రామారావు. మరేం కాదు, నీ అనుమానం ఎంతవరకు నిజం కావచ్చు అని యోచిస్తున్నాను. అదే నిజమైతే నేను ఊహించలేను. నాకు సంఘంలో ఒక విశిష్ట స్థానం ఉంది. నా అంతస్తు గుర్తించుకొని నా కూతురు ప్రవర్తించాలి. సరే, ఆ విషయాన్ని నేను చూసుకుంటాలే. నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి అన్నాడు నారాయణ. ఇంకా నా ప్రయత్నం ఎందుకులేండి సార్. మీ అమ్మాయి అంతగా నేనంటే మనసు లేనప్పుడు బలవంతంగా మనసు మార్చడానికి ప్రయత్నించడం వాంఛనీయం కాదు. అక్కడే నువ్వు పొరపడుతున్నావు రామారావు. ప్రపంచంలో ఉంటున్న దంపతులంతా మనసులు కలిసే కాపురాలు చేస్తున్నారంటావా? ఉన్న భేదాభిప్రాయాలు పెళ్ళయ్యాక వాటికి అవే సర్దుకుపోతాయి. శశిరేఖతో నేను మాట్లాడతానులే అంటూ లేచాడు నారాయణ. అణగారిపోయిన ఆశల్ని మళ్ళీ ప్రజ్వలింపజేస్తున్న నారాయణ గారితో ఏమనాలో అర్థం కాలేదు రామారావుకి. మౌనంగా అతన్ని వెంట నడిచాడు. రాత్రి 7:30 కావస్తోంది. బయట వెన్నెల పిండార పోసినట్టుగా ఉంది. వరండాలో శశిరేఖ, సుందర్రావు పరస్పరం అభిముఖంగా కూర్చుని ఏవో కబులు చెప్పుకుంటున్నారు. చంద్రం కాస్తంత దూరంలో చదువుకుంటున్నాడు. అదే సమయంలో నారాయణ ఇల్లు చేరుకున్నాడు. ఆవేళ ఇంటికి రావడం బాగా ఆలస్యమైంది. గత 2 దినాలుగా ప్రయత్నిస్తున్నాడు. రామారావు చెప్పిన విషయాన్ని ఎట్లా శశిరేఖను ఖండించి అడగడమా అని ఎంత ప్రయత్నించినా ధైర్యం చాలలేదు. అమ్మాయి మంచి మూడ్లో ఉన్నప్పుడు అడగొచ్చునని వాయిదా వేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు శశిరేఖ, సుందర్రావు మరీ సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి రామారావు చెప్పింది నిజమే అని గుర్తు తెచ్చుకునేసరికి ఆవేశం ఉధృతంగా పెళ్ళుబికింది. కానీ ఆవేశంతో పరిష్కారం చేయవలసిన వ్యవహారం కాదు అని అనిపించి బలవంతాన ఆవేశాన్ని దిగమింగుకున్నాడు. డాక్టర్ నారాయణ రావడం గమనించి సుందర్రావు చప్పున లేచి నించున్నాడు. నారాయణ సుందర్రావు ఖాళీ చేసిన కుర్చీలో కూలబడ్డాడు. అబ్బాయికి పాఠాలు చెప్పడం పూర్తయిందిటోయ్. ఎంతో సౌమ్యంగా అడగాలని మనసులో అనుకున్నా ఆ పదాల్లో అక్కడక్కడ కర్కశత్వం దొర్లింది. సుందర్రావు ఆశ్చర్యపోయాడు అతడి వైఖరి చూసి. అవును సార్, ఇప్పుడే పూర్తయింది అన్నాడు సవినయంగా. అమ్మాయి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామ్మా కూతుర్ని ఉద్దేశించి అన్నాడు నారాయణ. శశిరేఖ లోపలికి వెళ్ళిపోయింది. కూర్చోబోయ్ అన్నాడు నారాయణ. పర్వాలేదు సార్, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చెప్పండి సార్. చూడు సుందర్రావు, నీకు నాకు చెప్పుకోదగ్గ పరిచయాలు ఏమీ లేవు. మన మొహాలు చూసుకున్న వేళా విశేషం ఏమిటో కానీ నువ్వు ఆ రోజు హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వంటే అపరిమితమైన జాలి,
సానుభూతిను. అందుకే నేను ఆదరించి ఇలా నీ భవిష్యత్తుకి మార్గం చూపాను. దీనికి ప్రతిఫలంగా నువ్వు నాకు ఆవేదనని ప్రసాదిస్తున్నావా? మెల్లగా సూటిగా అడిగాడు నారాయణ. సుందర్రావు నెవ్వెరబోయాడు. అతని కళ్ళు బైర్లు కమ్మినట్టుగా అయింది. ఆయనకా ఆవేదన కలిగించడమా? తను చేసిన పొరపాటేమిటి? అతని గుండెలు విపరీతంగా కొట్టుకుంటున్నాయి. అదేంటి సార్ అలా అంటారు? నేనా మీకు ఆవేదన కలిగించడం? ఏంటి మీరు అంటుంది? నీకు తెలియకుండా తప్పు త్రోవన పోతున్నావేమోనని ఎప్పుడైనా యోచించావా? ఏ విషయంలోనండి? అయోమయంగా ప్రశ్నించాడు. శశిరేఖతో నీ పరిచయం ఉండి ఉండవచ్చు. అంత మాత్రాన అంతస్తు విస్మరించి ఆమెతో ఇంత చనువుగా ప్రవర్తిస్తూ ఉండడం చూసేవాళ్ళకి ఎలాంటి భావాల్ని కలిగిస్తుందో కాస్తైనా ఆలోచించావుటో సుందర్రా? నా మంచితనాన్ని ఈ విధంగా వృధా చేసుకుంటావేమో ఒకసారి యోచించు. ముందుగా జాగ్రత్త పడ్డం నా బాధ్యత కూడాను. చేతులు కాలాక ఆకులు పట్టుకుని తెలివి తక్కువ వాడిని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ఏదైనా అద్దె కొంప కోసం ప్రయత్నించు. ఆ అద్దె నేనే ఇస్తాను. మామూలుగా నువ్వు వచ్చి అబ్బాయికి ట్యూషన్ చెప్పొచ్చు. అయితే ఒక షరతు, అమ్మాయికి మాత్రం ఈ నిజం తెలియకూడదు. విపులంగా నేను చెప్పనవసరం లేదనుకుంటాను మెల్లగా అన్నాడు నారాయణ. సుందర్రావుకి పరిస్థితి శాంతం అవగాహన అయింది. నిజంగా తను తప్పు చేస్తున్నాడేమోనని అనిపించింది. నారాయణ గారు అన్నట్టు తన పరిచయాన్ని ఎవరైనా గుర్తిస్తే ఏ విధంగానైనా అపోహపడినా ఆశ్చర్యం ఉండదు. లోకం పోకడ ఇంకా మారలేదు. క్షమించండి సార్, ఏ విషయంలో నేను దూరంగా యోచించలేదు. నాకు ఇప్పుడు కనువిప్పు కలిగింది. తప్పకుండా నా తప్పును సరిదిద్దుకుంటాను. మీకు ఎన్నడూ మన క్లేశాన్ని కలిగించే అవకాశాన్ని రానివ్వను సార్, భారంగా నెట్టూరుస్తూ అన్నాడు సుందర్రావు. అతని కళ్ళు ఆర్ద్రమయ్యాయి. పక్కకి మొహం తిప్పుకొని ఒత్తుకున్నాడు. డాక్టర్ నారాయణకి చాలా సంతోషం కలిగింది. సుందర్రావు వీపు తట్టాడు మందహాసంతో. నాకు తెలుసు సుందర్రావు, నువ్వు ఎలాంటి వాడివో. నీ మీద నాకు ఆ విశ్వాసం ఉంది అన్నాడు. శశిరేఖ కాఫీ తెచ్చింది. చెరో కప్పు అందించింది. సుందర్రావు నిరాకరించలేకపోయాడు. కానీ ముగిశాక నారాయణ గారితో చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు తన గదికేసి. ఆ కొద్ది క్షణాల్లోనే సుందర్రావులో హఠాత్తుగా ఏదో మార్పు వచ్చినట్టు ఇట్టే పసిగట్టిన శశిరేఖ ఆశ్చర్యపోయింది. సుందర్రావు గారు హఠాత్తుగా అలా అయిపోయారేమిటి నాన్న అంది శశిరేఖ సందేహంగా. డాక్టర్ నారాయణ మొదట్లో కాస్తంత కలవరపడినా వెంటనే తమాయించుకున్నాడు. ఏమోనమ్మాయి, నాకు మాత్రం ఏం తెలుసు, వాళ్ళెవరైనా గుర్తొచ్చారేమో. అతడి స్వవిషయాలు మనకెందుకమ్మాయి అనేసి సంభాషణ పొడిగించకుండా లోపలికి నడిచాడు. శశిరేఖ తెల్లబోయింది. తండ్రి కూడా మారిపోయినట్టు గుర్తించాక ఏదో విశేషం ఉండొచ్చని భావించింది. బరువుగా నెట్టూరుస్తూ తండ్రిని అనుసరించింది. సుందర్రావు గదిలో అడుగుపెట్టి లైట్ వేస్తూ మంచం మీద కూలబడ్డాడు ఉసూరుమంటూ. గదిలో లైట్ వెలుగుతున్నా అంతా చీకటిగా తోచింది అతనికి. భవిష్యత్తు గురించిన చివురించిన ఆశలు మళ్ళీ ఇలా వాడిపోతాయని అతనెప్పుడు ఊహించలేదు. నిజం చెప్పాలంటే శశిరేఖ విషయంలో సుందర్రావుకి నిశ్చితమైన అభిప్రాయం ఏమీ లేదు. ఆమె తనని ప్రేమిస్తుందన్న ధ్యాస కాదు కదా, ఊహ కూడా లేదు. తను ఆమెను ప్రేమించడమే లేదు. అసలు ఆ భావనే రాలేదు ఎప్పుడు. ఆమె తన పట్ల చూపుతున్న అభిమానానికి ప్రతిగా ఆమెను తను అభిమానిస్తున్నాడు. ఆమె పాటలను మెచ్చుకుంటున్నాడు. అంతకు మించి వేరే భావంతో ఆమెతో పరిచయాన్ని వృద్ధి చేసుకోలేదు. అయితే ఈ సత్యాన్ని ఎవరు నమ్ముతారు? రాత్రి 10 దాటింది. 11 గంటలు కొట్టింది గడియారం. సుందర్రావుకి నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు అతని మెదడుని నలిపివేస్తున్నాయి. నారాయణ గారు వేరే అద్దె కొంప చూసుకోమన్నారు, కానీ అసలు ఆ ఊరి నుంచే వెళ్ళిపోవాలని నిశ్చయానికి వచ్చాడు సుందర్రావు. ఆ ఆలోచనతో ఉపేక్షించడం అవాంఛనీయం అనుకున్నాడు. చప్పున లేచి ఒక ఉత్తరం రాసి మంచమే పెట్టేశాడు. సంచిలో బట్టలు సర్దుకుని మెల్లగా బయటకొచ్చి గత్తెలుపుల దగ్గరికేశాడు. ఆనాడు ఎంత నిరాడంబరంగా వచ్చాడో ఇప్పుడు కూడా అంత నిరాడంబరంగానే వెళ్తున్నాడు. వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి ఇంటికేసి చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ ముందుకు సాగిపోయాడు. ఆ ఇంటికి దూరం అవుతున్న కొద్దీ అతని హృదయంలో ఎవరో సూదులు గుచ్చుతున్నట్టే అనిపించింది. అయినా ఆ బాధను సహిస్తూ సాగిపోయాడు. తెల్లవారింది. సూర్యుడు ఇంకా లోకాన్ని పలకరించలేదు.
పని మనిషి గది ఊడ్చడానికి వెళ్ళింది. గది ఖాళీగా ఉండడం ఆమెకు విభ్రాంతి కలిగించింది. మంచం మీద రెపరెపలాడుతూ ఉన్న నీలం రంగు కాగితం ఆమె ఆశ్చర్యాన్ని ఇనుమడింప చేసింది. ఆతృతతో ఆ కాగితాన్ని తీసుకుని శశిరేఖ చేతిలో పెట్టింది. బావుగారు మంచం మీద కనిపించడం లేదమ్మా. మంచం మీద ఈ కాగితం ఉంది. ఏటో రాసినట్టున్నారమ్మా, చూడండమ్మా అంది ఆసక్తితో. శశిరేఖ తెల్లబోయింది. ఆ కాగితాన్ని తీసుకుంటుంటే ఆమె చేతులు వణికాయి. అది సుందర్రావు రాసిన ఉత్తరమే. చదవసాగింది లోలోన. పూజ్యులు శ్రీ నారాయణ గారికి నమస్కారములు. మీతో చెప్పకుండా ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నందుకు క్షంతువ్యుణ్ణి. నాకు తెలియకుండా నేను కొన్ని తప్పులు చేసుండొచ్చు. మన్నిస్తారని ఆశిస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. అయితే ఒక్కటే నా బాధ, చంద్రకు సరైన న్యాయం చేయలేకపోయాను. అతడికి నా ఆశీస్సులు. ఇట్లు సుందర్రావు. శశిరేఖ కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. కూడు కట్టిన కన్నీరు బొటబొటా చెక్కిళ్ల మీద జాలువారుతూ ఉత్తరం మీద పడింది. అక్షరాల్ని చిందర వందర చేశాయి. ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా ఆమె దుఃఖం ఆగిందే కాదు. ఏమైందమ్మగారు, కంట తడి పెడుతున్నారేమిటండి అంది పని మనిషి. ఏం లేదే, సుందర్రావు బాబుగారు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారు అంది అతి ప్రయత్నం మీద. ఆమె కంఠస్వరం కంపించింది. ఆమె రుద్ధస్వరంతో అన్న ఈ మాటలు నారాయణ చెవిన పడ్డాయి. ఆతృతగా కూతురున్న చోటికి వచ్చాడు. ఏమైందమ్మా? వస్తూనే అడిగాడు. తండ్రిని చూశాక ఆమెలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. తండ్రిగా అతన్ని గౌరవించిందే కానీ మరొకరైతే ఆ పరిస్థితిలో ఆమె ప్రవర్తన వేరుగా ఉండేదేమో. మీ ప్రయత్నం ఫలించింది నాన్న. ఎప్పటికైనా మీరు సంతృప్తిగా ఉండొచ్చు. ఇదిగోండి సుందర్రావు గారు మీకు రాసిన ఉత్తరం. అతని గదిలో మంచం మీద ఉందట. ఓ పక్క ఏడుస్తుంటే బలవంతాన్ని ఆపుకుంటూనే అందించింది ఆ ఉత్తరాన్ని. డాక్టర్ నారాయణ ఉత్తరాన్ని అందుకొని శాంతం చదువుకున్నాడు. అతనికే బాధ అనిపించింది. సుందర్రావు ఇలా తొందర పడతాడని ఊహించలేదు. తనని గురించి కూతురు ఏమనుకుంటుందోనన్న ఆలోచన అతనిలో బలహీనతని ఏర్పరిచింది. పరోక్షంగా అతను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారకుడనని కూతురు భావిస్తోందని గ్రహించాడు కనుక అలా అనుకోక తప్పలేదు. ఎంత పని చేస్తాడు అని అనుకోలేదమ్మా శశి. అంతరంగంలో నేను కొద్ది రోజులుగా అనుభవిస్తున్న బాధ నీకు అర్థం కాదు. నీతో చెప్పడానికి నాకు సాహసం చాలలేకపోయింది. అతడు నీతో చనువుగా ఉండడం చూడడం, నువ్వు రామారావుని వివాహం చేసుకోవడానికి నిష్కర్షగా నిరాకరించడం నాలో ఏవో సందేహాల్ని రేకెత్తించాయి. లోకానికి భయపడ్డానమ్మా. అందుకే వేరే అద్దె కొంప తీసుకోమన్నాను. అద్దె నేనే ఇస్తాన్నాను. అయితే అలా చెప్పడం కూడా చాలా తెలివి తక్కువగా చెప్పానేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. సలక్షణమైన ఉద్యోగం కూడా వదిలి వెళ్ళిపోతాడని నేనెప్పుడు ఊహించలేదు. అతన్ని ఆదరించానని మొదట్లో గర్వించానే కానీ ఇప్పుడు నా ఈ నిరాదరణకి నాకే సిగ్గేస్తోంది. ఏం చేయను? తరుణం మించిపోయింది బరువుగా అన్నాడు నారాయణ. శశిరేఖ మాట్లాడే స్థితిలోనే లేదు. పరిస్థితి పరిపూర్ణంగా అవగతమైంది. దుఃఖం పొంగి వస్తుంటే అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయింది తన గదిలోకి. మంచం మీద ఒరిగి ఎంతసేపు మౌనంగా ఏడ్చిందో ఆమెకే తెలియదు. సుందర్రావుకి ఆ ఊరు నుంచి బయటపడడం పెద్ద సమస్య అయింది. ఎక్కడికి పోవాలన్నా కనీసం రైలు ఛార్జీలకైనా డబ్బుండాలి. అది లేదు. ఏమీ పాలుపోవడం లేదు. స్టేషన్లో కాసేపు సిమెంట్ బెంచ్ మీద కూర్చుని తీవ్రంగా ఆలోచించసాగాడు. అతని మెదడులో తళుక్కున ఒక పరిష్కార మార్గం మెరిసింది. చేతి వేలికి ఉన్న ఉంగరం కేసు చూశాడు. అతడు స్కూల్ ఫైనల్ పాస్ అయినప్పుడు తల్లి మురిపెంతో చేయించి ఇచ్చిందా ఉంగరం. దాన్ని ఇప్పుడు అమ్మేస్తే ఆ ఊరి నుంచి బయటపడగలడు. అయితే అంతలోనే అతని మనసు మారింది. తల్లి జ్ఞాపకానికి చిహ్నంగా ఉండిపోయిన ఆ ఒక్క ఉంగరాన్ని విక్రయించడానికి అతని మనసు ఒప్పుకోలేదు. ఒకవేళ తను అమ్మకానికి ప్రయత్నించినా ఎవరైనా తనని అనుమానించవచ్చేమో అన్న భయం కూడా కలిగింది. నిజమే మరి, దొంగిలించిన వస్తువే అమ్ముతున్నట్టు ఎవరైనా సందేహిస్తే భయంతో అతని గుండెలు కొట్టుకున్నాయి. రైలు కూత కూసుకుంటూ వచ్చి ఆగడం. అతని ఆలోచనలు తెగిపోయాయి. ఇప్పుడేం చేయడం? ఆ బండిలో వెళ్ళడమా మానడమా? ఆ క్షణంలో ఇదొక సమస్య అయింది సుందర్రావుకి. ఒకవేళ ఆ బండిలో వెళ్ళకపోతే మళ్ళీ తన మనసు మారవచ్చు. లేదా తన కోసం నారాయణ గారు వెతికించవును వచ్చు. ఇటువంటిదేమీ జరగకుండా ఉండాలి అంటే
తను ఆ బండిలో వెళ్ళిపోవడమే శ్రేయస్కరంగా భావించాడు. టిక్కెట్ కొనకపోయినా ధైర్యాన్ని కూడా తీసుకున్నాడు. లేచాడు. నేరుగా ఒక థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి పోయి సీట్ చూసుకొని కూర్చున్నాడు. అతని చూపుల్లో పిరికితనం తొంగి చూస్తోంది. రైలు కదిలింది. కిటికీలోంచి చల్లని గాలి వీస్తూ ఎంతో హాయి కలిగిస్తోంది. కానీ సుందర్రావు ఆ అనుభూతిని ఫీల్ అవ్వడమే లేదు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నందుకు అతని గుండెల్లో ఏదో చెప్పలేని భయం నిండుకుంది. నిద్రా దేవత ఆవహిస్తోంది. అతనిలో నిండుకున్న భయాన్ని కనురెప్పల్ని మూయనివ్వడమే లేదు. అందరి కళ్ళు తన మీదే కేంద్రీకరించి ఉన్నాయేమో అన్నంత భ్రాంతి కలిగిస్తుందంటే ఆశ్చర్యం లేదు. కిటికీ వైపు మొహం తిప్పి బయటికి ప్రకృతిని వీక్షిస్తున్నాడు సుందర్రావు. టికెట్ ప్లీజ్ అంటూ ఎవరో భుజం తట్టారు. తుళ్ళిపడి లేచాడు సుందర్రావు. ఎదురుగా కాకి దుస్తుల్లో ఉన్న టికెట్ కలెక్టర్ పోలీస్ చేతిలో దొంగ చిక్కుకున్నంతగా తెల్లబోయాడు. సుందర్రావు చప్పున నోట మాట రాలేదు. అలా తెల్లబోయి చూస్తున్నారేంటండి, టికెట్ చూపించండి అన్నాడు ఆయన. ఆ మాటలు మేఘ గర్జనలాగా ధ్వనించాయి. కొన్ని కారణాల వల్ల నేను వెంటనే రైలు పట్టుకోవాల్సి వచ్చింది సార్. బెజవాడ వెళ్ళాలి. చేతిలో డబ్బు లేదు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నా జీవితంలో ఇదే ప్రథమం. నా పరిస్థితిని అవగాహన చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నా ప్రాధేయపూర్వకంగా చెప్పాడు. అంతమంది సమక్షంలో ఒక సామాన్య రైల్వే ఉద్యోగిని క్షమార్పణ అడగడం చాలా కష్టం కలిగింది. కానీ ఏం చేయగలడు? పరిస్థితి అటువంటిది. ఆనాడు వసుదేవుడు లాంటివాడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు ఈరోజు ఈ టికెట్ కలెక్టర్ కాళ్ళు పట్టుకుంటున్నాడు, ప్రాధాయపడుతున్నాడు. తప్పే ఉంది? అట్లా భావించుకునే తనని తాను సమర్థించుకున్నాడు సుందర్రావు. టీసీ పక్కున నవ్వాడు. ఆ నవ్వుల్లో నిర్లక్ష్యం, అపహాస్యం ఒకదాన్ని మించి మరొకటి వికృత రూపంలో ధ్వనించాయి. ఇదేం నా సొంత బండి కాదండి. మీరు ప్రాధేయపడినంత మాత్రాన సరేలే అని వదిలేయడానికి గవర్నమెంట్ వారు మీకోసం ఏర్పాటు చేసిన ధర్మ బండి అంతకంటే కాదు. మీలాంటి నాగరికులు చాలామంది ప్రభుత్వం కళ్ళు గప్పుతూ ఉంటారు ఇలానే. ఇది మాకేం కొత్త కాదు. మీరిప్పుడు పెనాల్టీతో సహా టికెట్ డబ్బు ఇవ్వాల్సిందే. లేకపోతే వచ్చే స్టేషన్లో మిమ్మల్ని దింపడమే కాకుండా లాకప్లో ఉంచి ఏర్పాటు చేయాల్సి వస్తుంది అన్నాడు కర్కశంగా. లాకప్ అనే పదం వినేసరికి సుందర్రావుకి కళ్ళు గిర్రున నీళ్లు తిరిగినట్టు అయింది. అవమాన భారంతో కుంగిపోయాడు. తను కోరి కోరి ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నందుకు మరింత బాధపడ్డాడు. ఉంగరాన్ని అమ్మేసి టికెట్ కొనుక్కుని ఉంటే ఆ క్షణంలో అంతమంది సమక్షంలో బేలమొహం వేసుకుని నిలబడే పరిస్థితి ఏర్పడే ఉండదు అని అనుకున్నాడు. జరిగిన దానికి పశ్చాత్తాపపడుతూ, చూడండి సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను అబద్ధం చెప్పలేదు, నిజం చెప్పాను. ఏ పరిస్థితిలో ఇలా చేయాల్సి వచ్చిందో మీరు కాస్త ఆలోచిస్తే నన్ను నిందించరు. నాకు అదే ఉద్యోగం అనుకుంటున్నారా? ఏమండోయ్, అనవసరంగా కాలయాపన చేయకండి. మీరేం చెప్పినా లాభం లేదు. డబ్బు కట్టడానికైనా లేదా బండి దిగి లాకప్లో ఉండడానికైనా ఈ రెండిట్లో దేనికైనా మీరు సంసిద్ధులుగా ఉండాలి. ఆలోచించుకోండి, మళ్ళీ వస్తాను అంటూ ముందుకు సాగాడు ఆ వ్యక్తి. శంకర్రావుకి ఏమీ పాలుపోలేదు. ఉసూరంటూ కూలబడ్డాడు. టికెట్ కలెక్టర్ మరో 4 వ్యక్తుల్ని దాటాక ఒక లావుపాటి వ్యాపారి అతనికి సెల్యూట్ కొట్టాడు. మెల్లగా మందహాసం చేశాడు. ఈ బండిలో మీరు వస్తున్నారని తెలిసింది సార్, అందుకే బయలుదేరాను అంటూ 5 రూపాయల నోటు అతనికి అందించాడు మడతపెట్టి. టికెట్ ఎగ్జామినర్ ఆ వ్యాపారి టికెట్ అడగకుండానే ముందుకు నడిచాడు. ఆ చివరి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి సుందర్రావు దగ్గరకు వచ్చాడు. మిస్టర్, ఏం నిర్ణయించారు? స్టేషన్ రాబోతోంది అన్నాడు చాలా అసహనంగా. అదే ఆలోచిస్తున్నానండి. ఈ ఆలోచన బండిలోకి అడుగు పెట్టకముందే ఉండాల్సింది. మీలాంటి రోగ్స్ చాలామంది ఇటువంటి వేషాలు వేస్తుంటాడు. సుందర్రావుకి చెళ్ళున లెంపకాయ కొట్టినట్టు అనిపించింది. అతని మొహం కోపంతో ఎర్రబడింది. కళ్ళు చింతనిప్పులా మెరుస్తున్నాయి. పళ్ళు పటపటా కొరికాడు. చూడండి, మీరు మర్యాదగా మాట్లాడడం నేర్చుకుని మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. అంతేగాని అవకాశం చిక్కింది కదా అని ఎదుటివారిని కించపరచడానికి, అపహసించడానికి ప్రయత్నించకండి. ఇదిగోండి, ఈ నా ఉంగరం ఎవరైనా కొనుక్కుంటారేమో అడిగి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అంటే వేలి ఉంగరం తీశాడు ఆవేశంతో. అంతవరకు నేను ఇక్కడే కూర్చుంటాననుకుంటున్నారా? ఈ ఉంగరాన్ని అసలు బంగారం అని ఎవరు నమ్ముతారు?
హేళనగా అన్నాడు అతను. సుందర్రావు ఆవేశం అవధులు దాటింది. అవునండి, మీరు ఎలా నమ్ముతారు? అసలు మీ మీద మీకే నమ్మకం ఉండదు. చివరికి కోపంతోనే అన్నాడు. టికెట్ కలెక్టర్ మొహం కోపంతో ఎరుపెక్కింది. ఆ తర్వాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.